చాలా మంది కూడా చూస్తున్నారు. సో అర్బన్ కంపెనీలో క్లీనింగ్ కేటగిరీకు రావడానికి అంటే జాయినింగ్ కావడానికి అయితే చాలా మంది అయితే సందేహపడుతుంటారు అనమాట. సో ఇది రియలా ఫేకా అండ్ వెళ్ళేటప్పుడు ఏమైనా అమౌంట్ అనేది కట్టాలా, సో అమౌంట్ అనేది దేనికి కట్టాలి, సో అక్కడ వెళ్ళేందుకు చార్జెస్ ఫీని అంటే మనకు వాళ్ళు ఫీ అనేది తీసుకుంటారా లేదా ఎక్విప్మెంట్ కి లాంటికి మనం పే చేయాలా, అదే కాకుండా మనకు సాలరీ అనేది మంత్ అనేది 40,000 50,000 సో ఇది నిజంగానే వస్తుందా అని చెప్పడానికి ఈ వీడియో అయితే మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. సో పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తుంది. మనకు ఏజ్ అనేది 20 years నుంచి 40 years లోపు అయితే మీకైతే ఉండాలన్నమాట. ఏదో ఒక లాంగ్వేజ్ అనేది మీకు చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలి. దీంట్లో జాయిన్ అవ్వడానికి మీ ఓన్ బండి ఉంటేనే బెటర్. ఎందుకంటే మీ ఓన్ బండి ఉంటే మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, కస్టమర్ ఇంటికి తొందరగా కూడా వెళ్ళొచ్చు. ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటిది, ర్యాపిడో అంతా డబ్బులు పెడతారు, సో వేస్ట్గా మనం చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. సో మనం ఓన్ బండి ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ అయినా ఓన్ బండి అయినా మనం ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో గైస్ అదే కాకుండా మీకు అనేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అనేది వస్తారు కదా, మీకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అంటే మీకు ఎంత చదువుకున్నారు అండ్ లైక్ మీరు ఇంతకుముందు ఏం వర్క్ చేసేవారు, సో మీకు వెహికల్ ఉందా లేదా అండ్ సమ్ ఇలాంటి డీటెయిల్స్ అనేది తీసుకుంటారు అనమాట. మిగతా అయితే డీటెయిల్స్ అయితే కాదనమాట. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి అర్బన్ కంపెనీ యాప్ అనేది ఇస్తారు. అర్బన్ కంపెనీ యాప్ లో మనం 1500 పేమెంట్ అనేది చేసుకోవాలి. 1500 పేమెంట్ చేసుకున్నామంటే మనకు 4 days ట్రైనింగ్ దాంట్లో అసైన్ అవుతుంది. 4 days ట్రైనింగ్ అసైన్ అయిన తర్వాత 4 days ట్రైనింగ్ లో మీకు అంటే A to Z అన్ని చెప్తారు. ఓకే, కస్టమర్ తో ఎట్లా మాట్లాడాలి, కస్టమర్ ఏంటి ఎప్పుడు వెళ్ళాలి, కస్టమర్ తో క్యాష్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఆన్లైన్ పేమెంట్ ఉంటే మనకి ఎట్లా యాప్ లో వస్తుంది, కెమికల్స్ ఎక్కడ యూస్ చేయాలి, మిషన్ ఎక్కడ యూస్ చేయాలి, అన్ని A to Z మీకు ఒక్క డౌట్ లేకుండా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది. అండ్ 4 days ట్రైనింగ్ చేసేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మనం కంపెనీ రూల్స్ అన్నమాట. అదే కాకుండా ఈ అసలు అమౌంట్ ఎందుకు కడతాం మనం, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ అనేది కట్టేది సో ఫస్ట్ అనేది 1500 కడతారు కదా, ఆ 1500 అనేది మీకు సో దాంట్లోనే మనకు ఇలాంటి 2 t-shirts అంటే మాస్టర్ టీ-షర్ట్ కాదు నార్మల్ పార్ట్నర్ టీ-షర్ట్ వస్తుంది అనుకోండి. సో 2 t-shirts వస్తాయి. అదే కాకుండా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ అండ్ మీరు ఎక్కడ ఉంటారు ఏంటని చెప్పేసి అడ్రస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అదే కాకుండా మీకు కంపెనీ నుంచి అయితే స్కిల్ ఇండియా సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. అందుకోసం మీరు అనేది 1500 రూపీస్ అనేది పే చేస్తారు. ఈ 1500 కూడా రిఫండబుల్ అమౌంట్. ఓకేనా, మీరు ఒక 4 days ట్రైనింగ్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మీకు లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు అండ్ వేరే జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకున్నా గానీ మీకు ఈ 1500 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది. లేదు అనుకోండి 1500 లో ఈ ఎక్విప్మెంట్స్ కానీ ఈ ఐటమ్స్ అనేది వస్తాయి అనమాట. దాని తర్వాత అనేది మీరు 4 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3500 రూపీస్ లేదా 3400 రూపీస్ అని పే చేస్తారు. ఆ అమౌంట్ ఎందుకంటే ఎక్విప్మెంట్ కోసం. మీ దాంట్లో మీకు వర్క్ చేసినప్పుడు మీకు మిషనరీస్ కానీ కెమికల్స్ కానీ స్క్రబ్బర్స్ కానీ గ్లౌజెస్ కానీ సో అలా ఐటమ్స్ అనేది 52 ఐటమ్స్ ఉంటాయి ఒక ఎక్విప్మెంట్ బాక్స్ లో. ఆ అమౌంట్ అనేది సో అందుకోసం ఆ ఎక్విప్మెంట్ కోసం అనేది 3400 రూపీస్ అనేది లాస్ట్ లో పే చేస్తారు. టోటల్ కలుపుకొని మీకు అనేది 4800 రూపీస్ అనేది అవుతుంది. అదే కాకుండా మన ఛానల్ ద్వారా మన త్రూ ఎవరైతే వెళ్తారో వాళ్ళనేది కట్టేది 4500 రూపీస్ పే చేస్తారు. మిగతా 400 రూపీస్ అనేది మనం పే చేస్తున్నాం. ఓ నాయనా, ఏంది 4 days మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక్క రోజు షాడోయింగ్ అనేది అసైన్ అయిపోతుంది. షాడోయింగ్ అంటే ఒక పార్ట్నర్ త్రూ మీరు వెళ్తారు, వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా మన పేమెంట్ వస్తుంది, యాప్ లో ఫోటో ఎట్లా దిగాలి, అన్ని A to Z అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు మీకు. ఆ షాడోయింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పార్ట్నర్ తో 3 షాడోయింగ్ వెళ్తారు కదా, ఆ షాడోయింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేది మీకు ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. ఐడి యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనర్స్ అనేది అందరు కూడా గైడెన్స్ గా ఉంటారు. అదే కాకుండా నేను కూడా మీకు అనేది గైడెన్స్ గా ఉంటాను. మీకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో ఒక వర్క్ వెళ్తారు కదా, అలాంటప్పుడు ఏమైనా మీకు ఇబ్బంది ఉన్నా గానీ సో ఎలాంటి సిచ్యువేషన్ లో మీకు ఎలాంటి పట్టుబట్టి ప్రాబ్లం వచ్చినా గానీ నాకైనా కాల్ చేయొచ్చు, మీ ట్రైనర్ కైనా కాల్ చేయొచ్చు. అండ్ మీకు అక్కడ ఏదైనా క్యాన్సిలేషన్ కానీ రేటింగ్ ఇష్యూ ఉన్నా కానీ మాకు కాల్ చేస్తే మేము అనేది చూసుకుంటాం అనమాట. సో అప్పటి నుంచి మీరు ఎర్నింగ్ ఎలా అయితే స్టార్ట్ చేస్తారంటే సో మనకి ఎర్నింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ అనేది మీకు జాబ్ వచ్చిన తర్వాత అనేది మీకు డైలీ అనేది ఆర్డర్స్ వస్తుంటాయి, మీరు కస్టమర్ వెళ్తారు, వర్క్ అనేది చేసుకుంటారు అనమాట. ఫస్ట్ అనేది మీకు 2 months ఇచ్చేది ఏంటి, వాష్రూమ్స్, బాల్కనీ, ఫ్యాన్స్, డోర్స్, వాష్ బేసిన్, గ్లాసెస్, మిర్రర్స్, విండోస్ సో ఇలాంటి అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఒక 2 months అయిపోయిన తర్వాత మీకు ఫుల్ అమౌంట్ ఇస్తారు కదా. ఫస్ట్ ఈ 2 months లో మీరు ఎంతవరకు ఎర్నింగ్ చేస్తారంటే పర్ డే అనేది 1500 నుంచి 2500 రూపీస్ అనేది మీరైతే ఎర్నింగ్ చేస్తారు అనమాట. సో ఇలా ఎర్నింగ్ చేస్తారు ఎలా అంటే మనకు ఒక బుకింగ్ అనేది వచ్చింది అనుకో, దాంట్లో మనకు 2 bathrooms ఒక బాల్కనీ రావచ్చు, లేదా 2 bathrooms ఫ్యాన్స్ అయినా రావచ్చు, 1 bathroom ఫ్యాన్ బాల్కనీ అలా కూడా రావచ్చు అనమాట.
ఒక బాల్కనీ వచ్చినా కానీ మీకు 400 నుంచి 500 రూపీస్ వస్తుంది. అంటే ఒక బాత్రూమ్ వచ్చినా కానీ మీకు అనేది 300 నుంచి 400 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ కూడా ఎక్విప్మెంట్ అంటే కంపెనీకి కమిషన్స్, ఎక్విప్మెంట్ అంటే మనకు డైలీ అనేది మనకు లోన్ అనేది చేసుకుంటాం కదా, అమౌంట్ కూడా కట్ అవుతుంటుంది. అదే కాకుండా మీకు ఈ కెమికల్స్ ఏదైతే వీక్లీ కెమికల్స్ పంపిస్తారో అది కూడా డిడక్షన్ అవుతుంది, కమిషన్ డిడక్షన్ అవుతుంది. ఇవన్నీ డిడక్షన్ అయిపోను. మీరు ఒక వాష్రూమ్ చేసినట్టయితే ఒక వాష్రూమ్ కి 300 నుంచి 400 రూపీస్ వస్తుంది. ఇది నాట్ ఏ జోక్ అమౌంట్. ఎందుకంటే 1 అవర్ లో 300 నుంచి 400 సంపాదిస్తారు మీరు. అలాంటప్పుడు మీకు డైలీ అనేది 4-5 అవర్స్ వర్క్ చేసినా కానీ ఈజీగా 1500 నుంచి 2500 రూపీస్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకుంటారు. ఆ విధంగా ఎర్నింగ్ చేసినప్పుడు పర్ డే ఇంత ఎర్నింగ్ అయితే అవుతుంది. మంత్లీ చూసుకుంటే ఒక 40,000, 50,000, 60,000 వరకు కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు ఒక మంత్ కి చాలా మందికి డౌట్స్ ఏంటంటే ఒక మంత్ కి అనేది నాకు అసలుకే బుకింగ్ రాలేదండి అని చెప్పేసి చాలా మంది అంటారు. బుకింగ్ రాకపోతే ఎలా అని చెప్పేసి అంటుంటారు. అలాంటప్పుడు మీకు అనేది పర్ మంత్ అనేది 25,000 నుంచి 30,000 లోపు అయితే మీకు గ్యారెంటీ అమౌంట్ ఉంటుంది. మీరు 1 మంత్ కి అనేది ఒక 10,000 వరకు ఎర్న్ చేశారనుకోండి, మిగతా 20,000-30,000 వరకు అనేది కంపెనీ అనేది యాడ్ చేస్తుంది మీ పే అవుట్. సో అలా అయితే ఉంటుంది అన్నమాట. ఇదే కాకుండా మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ అనేది 2 lakhs నుంచి 4 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్, అది మీకు, మీ 2 పిల్లలకు అండ్ మీ వైఫ్ కి. సో మీకు అందరికి అనేది వర్తిస్తానన్నమాట. 2 lakhs నుంచి 4 lakhs వరకు వర్తిస్తుంది. అదే కాకుండా మీకు జాయినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది సీక్రెట్ గా చెప్పాలి, ఎందుకంటే అందరికి చెప్తే వినేస్తారనమాట. సో ఇది సీక్రెట్ గా చెప్పాలంటే నన్ను కాల్ చేయండి. సో పైన ఇచ్చిన నంబర్కి సార్ సంప్రదించండి, కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలంటే కాల్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ అనేది చెప్తాము. ఎలాంటి హిడెన్ సీక్రెట్స్ ఉన్నా ఏమైనా అన్ని ఇప్పుడు సార్ నవీన్ గారు ఇప్పుడు చెప్పారు. ఇట్లా సీక్రెట్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటుంది, ఫోన్లో చెప్పలేము, సోషల్ మీడియాలో చేయలేము. మీరు కాల్ చేయండి. ఈ పైన ఇచ్చిన నంబర్కి కాల్ చేసిన తర్వాత మీకు కాల్ అనేది చేస్తారు, లేదా మీరైనా చేస్తే మేము లేపుతాము. లేపిన తర్వాత మీతో మాట్లాడి ఇట్లా అన్ని చెప్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు సార్. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే 15,000, 20,000 అట్లా పర్ మంత్ చేస్తున్నారో వాళ్ళకు అనేది బెస్ట్ ఆపర్చునిటీ. ఈజీగా మంత్ లో 35,000 to 40,000 ప్లస్ ఈజీగా అర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. చేయండి. ఈ వీడియో అనేది వైజాగ్, విజయవాడ, బెంగళూరు, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్, సో అన్ని చోట్ల అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. ఎక్కడి నుంచి ఉన్నా కానీ కాల్ అయితే చేయండి. కాల్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మీరు ఈ లొకేషన్ లో ఎక్కడైతే ఉంటారో ఈ లొకేషన్ పేరు అండ్ మీ నేమ్ పెట్టండి అండ్ మీ ఏజ్ ఎంత ఉందో అని కూడా మెన్షన్ చేసి పెట్టండి అనమాట. నేను మీకు షార్ట్లీ అనేది నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను, నేను ఫ్రీగా ఇవ్వగానే. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు.